నమస్తే వెల్కమ్ టు మెగా డిబేట్. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక దిశను నిర్ణయించే కీలక ఘట్టం ఈ రోజు అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ బడ్జెట్ నిజంగా ప్రజల ఆశలను నెరవేర్చేదా లేక రాజకీయ హామీలకే పరిమితమైపోయిందా? ఒకవైపు ప్రభుత్వం ఇది సంక్షేమం అభివృద్ధి కలిసిన సమతుల్య బడ్జెట్ అంటోంది. మరోవైపు చూస్తే ప్రతిపక్షాలు మాత్రం ఇది కేవలం కాగితాలపైనే ఉన్న బడ్జెట్ అంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. రైతులకు ఎంత లాభం? యువతకు ఉద్యోగాలు వస్తాయా? అప్పుల భారం పెరుగుతోందా లేక నిజంగా బంగారు తెలంగాణ వైపు మరో అడుగా? ఈ కీలక ప్రశ్నలన్నిటికీ సమాధానం కోసం ఈరోజు మన మెగా 9 డిబేట్లో అన్ని పార్టీల ప్రతినిధులు అలాగే నిపుణులు పాల్గొంటున్నారు. జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి, అలాగే బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు. నమస్తే రామ్మూర్తి గారు. రామ్మూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు మెగా 9 టీవీ. రామ్మూర్తి గారు, ఈ బడ్జెట్ ని ఎలా చూస్తారు? జీరో బడ్జెట్ అండి. ఎందుకంటే గత రెండు బడ్జెట్లతో పోల్చుకున్నా, అదే విధంగా గత రెండు బడ్జెట్లో వీళ్ళు పెట్టిన కేటాయింపులు కానీ, అదే విధంగా ఇప్పుడు పెట్టిన కేటాయింపులు కానీ ఓన్లీ కేటాయింపుల వరకే ఉంటున్నాయి, గ్రౌండ్ లోకి రావట్లేదు. ఎందుకంటే ఒకటి అనొద్దు కానీ ఏంటంటే ఇసుకలో యూరిన్ పోసినట్టు అంతే, దాని తర్వాత కనబడవు డబ్బులు. ఏదైతే వీళ్ళు కేటాయింపులు చేసిన తర్వాత ఇప్పుడు 2024-25 సంబంధించి బడ్జెట్ లో వ్యవసాయానికి 72,659 కోట్లను పెట్టిళ్ళు. అవి ఎక్కడికి పోయినాయి ఎవరికి తెలియదు. ఏ విధంగా ఒక్క రైతు కూడా రాలేదు. అదే విధంగా రైతు బంధు రాలేదు, రైతు బీమా కూడా అంతంత మాత్రమే చేస్తున్నారు. కొంతమంది చనిపోయిన తర్వాత కూడా లేట్ అవుతున్నాయి. అదే విధంగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి 29,816 కోట్లని 2024-25 బడ్జెట్ లో పెట్టిండు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు 24 నెలలుగా మొన్నటి దాకా కూడా ఎలక్షన్ జరపకుండా కనీసం రోడ్ వేస్తలేడు, అదే విధంగా లైట్ బుక్ వేస్తలేడు, అదే విధంగా లోకల్ బాడీ లేని ఎక్కడ పైసలు ఖర్చు పెట్టిన ఒక స్పెషల్ ఆఫీసర్ కూడా 1 ఇయర్ దాకా లాగిన. 1 ఇయర్ తర్వాత కూడా స్పెషల్ ఆఫీసర్ ని పెడితే వాడు అడ్రస్ ఉండడు, వాడు వచ్చినోడు బోర్డు వచ్చినోడు వాస్తవానికి ఏ ఊరికి ఎవడన్నా కూడా తెలియదు. అది తెలుసుకునే వరకే మళ్ళీ ఎన్నికలు పెట్టివి. ఎన్నికలు పెట్టిన తర్వాత సర్పంచ్లకు ఇంతవరకు ఏదైనా డబ్బులు వచ్చినాయంటే కొంత మీ పార్టీ ఉన్న కొంత డబ్బులు ఇచ్చినా కూడా అది కూడా 1 కోటి రూపాయలు అదే ఇస్తున్నా, దాంతో కూడా పెద్దగా అభివృద్ధి చేసే పరిస్థితి. నీటిపారుదల శాఖకు 22,300 కోట్లని అయితే 2 ఏళ్ల కింద బడ్జెట్ లో పెట్టి మరి ఒక్క ప్రాజెక్ట్ అన్న కట్టిందా, ఒక్కటన్నా ఏదైనా కొత్త నిర్మాణం వచ్చిందా, అది కూడా లేదు. విద్యాశాఖకు 21,292 కోట్లు అన్నారు, అది కూడా ఇంతవరకు లేదు. అదే విధంగా రైతు భరోసాకు 3 బడ్జెట్లు 18,000 కోట్లు 18,000 కోట్లు 18,000 కోట్లు. మరి ఎడిపోయినాయి 54,000 కోట్లు అనుకుంటే దాదాపు. అవి ఎక్కడికి పోయినాయి? ఇప్పుడు నువ్వు కేటాయింపుల వరకే కనబడుతున్నాని రైతు భరోసా కన్నా కనబడుతున్నది. రైతు బంధుకు రైతు భరోసాకు తేడా. రైతు బంధు అంటే బంధువు అన్నోడు ఇంటికి వచ్చి ఆపదలు ఉంటే సోపదలు ఉంటే డబ్బులు ఇస్తాడు. అదే విధంగా రైతు భరోసా అంటే ఇక భుజం మీద చేసుకుంటున్నట్టే, ఇక ఏముండదు, ఓన్లీ భరోసా ఇచ్చాడు తప్ప ఇంకేం లేదు. ఆరోగ్య శాఖకు 11,485 కోట్లని 24 పెట్టిండు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ దాని తర్వాత ఆరోగ్య శాఖకు మొన్న గత బడ్జెట్ లో 12,393 కోట్లు. అదే విధంగా ఈ రోజు 13,000 కోట్లు. ఇప్పుడు కూడా ఈ 3 బడ్జెట్ లో కలిపితే కూడా దాదాపు 30-40 వేల చిల్లర దాకా కోట్లు. అసలు ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రి పోతే A4 సైజ్ పేపర్ దొరకలేదండి, డిశ్చార్జ్ కార్డు లేదు, అడ్మిట్ కార్డు లేదు, కార్డులకే సోయి లేదు, ఆఖరికి స్టేషనరీ బిల్లు లేదు. స్టేషనరీ సంబంధించిన ఒక వాస్తవంగా ప్రభుత్వ ఆసుపత్రులు బొచ్చోడు పెండింగ్ ఉంది. అవి ఇవ్వమంటేనే ఆ కాంట్రాక్ట్ అని ఈ కాంట్రాక్ట్ అని అంత మోసం చేస్తున్నాడు. అదే విధంగా ముఖ్యంగా ఆసుపత్రిలో సూసైడ్ చేసుకుని వస్తే కనీసం దానికి యాంటీ డ్రగ్ లేదండి. పాము గరిచినా తేలి గరిచినా దానికి యాంటీ డ్రగ్, ఆఖరికి సెలైన్లు కూడా దొరుకుతలేవు, సూదులు కూడా లేవు ఈ ప్రభుత్వంలో. బేకార్ ప్రభుత్వం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ విషయాలు మనం కులంకుశంగా చర్చించుకుంటే ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు 6 గ్యారెంటీలను ప్రభుత్వం వచ్చింది. 6 గ్యారెంటీలకు ఏదైనా కేటాయింపులు ఉన్నాయంటే అవి కూడా లేవు. మహిళలకు 2,500 ఇస్తున్నారు, అది కూడా ఇంతవరకు లేదు. అదే విధంగా వృద్ధులకు పెన్షన్ ముచ్చితే అది గాలికే వదిలేసిళ్ళు. అదే విధంగా రైతు భరోసా విషయం అయితే భరోసా లేకుండా చేసిళ్ళు. ఆఖరికి ఎలక్షన్ అప్పుడు వీళ్ళు కొంత ప్రయత్నం చేస్తారు, దాని తర్వాత మళ్ళీ రేపు వస్తాయి ఎల్లుండి వస్తాయి అంటారు, సంక్రాంతి అంటారు, సంక్రాంతి తర్వాత ఇంకో పండుగ అంటారు, వాళ్ళ పండుగ ఎలక్షన్ల పండుగ అయిపోయిన తర్వాత వాళ్ళు మొకేమో చూడరు. ఇలాంటి పరిస్థితులు. అసలు ఎందుకు వచ్చింది ప్రభుత్వం, ఏ విధంగా చేస్తున్నారు? బడ్జెట్ అంటే వాస్తవంగా అసెంబ్లీలో తీర్మానం చేసిందండి. ఇక మొదటి బడ్జెట్ నా దగ్గర ఉందండి. ఇది వాస్తవంగా బడ్జెట్ అన్నదండి అబద్ధాల పుస్తకం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలా కేటాయింపుల విషయంలో క్లియర్ గా మాట్లాడుకుంటే ఏ విధంగా చెప్పి ఏ విధంగా మోసం చేసి అన్నది కూడా నేను చెప్తాను. రుణమాఫీ బడ్జెట్ లో మొదటి 2024-25 బడ్జెట్ లో 31,000 కోట్లు అన్నారండి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? 18,000 కోట్లు అని చెప్తున్నారు. ఓలో 22 కోట్లు అంటాడు, ఓలో 23 కోట్లు అంటాడు. అసలు వాస్తవంగా వాళ్ళ లెక్క వస్తా రావా కూడా తెలియదు. అదే విధంగా రైతు భరోసాకు సంబంధించి
ఇదైతే ప్రతి రైతుకు 15,000 వేస్తామని చెప్పింది. వేసిల్లా? వేయలేదు. అదే విధంగా అబద్ధాల పుస్తకం ఎందుకంటుంటే రైతు కూలి సంక్షేమం, రైతు కూలీలకే 12,000 రూపాయలు మీకు కేటాయింపులు చేస్తున్నామని 24 బడ్జెట్ లో చెప్పిండు. 25 బడ్జెట్ ఎక్కడదండి, 26 బడ్జెట్ ఎక్కడదండి? అసలు 24 బడ్జెట్ కే ముచ్చట వాస్తవంగా చెప్పాలంటే అది లేదంటే ఇప్పుడు ఇది ఎవరికి పంట బోనస్ బ్రోకర్ ముచ్చట అని కూడా చెప్పిన. ఎందుకంటే 500 బోనస్ సంబంధించి పోయిన సీజన్ కే 11,160 కోట్లు పెండింగ్ ఉన్నారు. అదే విధంగా ఫ్రీ బస్ అని మొత్తం గప్పాలు కొట్టుకుంటే చెప్పిన ఆర్థిక శాఖ మంత్రికి ఒకటే చెప్తున్నా, ప్రతి రోజు 10,000 కోట్లు చెల్లించాలి. వాటికి సంబంధించి ఎందుకంటే ఇప్పటికి 8,000 కోట్లు ఆర్టీసీకి చెల్లించాల్సిన పైసల్ని, అందులో 2,000 కోట్లకు మాత్రమే మీరు పేమెంట్ ఇచ్చిలో. అవసరమైతే మీరు ఆర్టీసీ సీఎండీకి ఫోన్ చేయండి, అవసరమైతే అక్కడ డాటా తీసుకోండి. ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా రోడ్ల మీద ఎలక్ట్రిక్ బస్సులు కనబడితే అవి ఆర్టీసీకి అనుకోకండి. ఆర్టీసీ కాదు, జేబీఎం కంపెనీ అదే విధంగా ఒలక్ట్రా కంపెనీ రెండు సంబంధించి ప్రైవేట్ బస్సులు తీసుకొచ్చిండు. ప్రతి డిపోలో ఓన్లీ 8-9 మాత్రమే ఆర్టీసీ బస్సులు మిగిలినాయి. సో జేబీఎం కు కానీ అదే విధంగా ఒలక్ట్రా కంపెనీకి కానీ వీళ్ళు ప్రతి నెలకు పైసలు చెల్లించాలి. ఆ పైసలు చెల్లించితే మళ్ళీ రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఎరకెళ్ళి వసూలు చేసుకొస్తారు, అందులో పర్సంటేజ్. ఈ విధంగా బఫూన్లు చేసుకుంటే ఆర్టీసీని నడుము ఇరగొట్టిండు, దాన్ని వెన్నుపూసి ఇరగొట్టిండు. అదే విధంగా ఫ్రీ పవర్ గురించి చాలా మంది జ్యోతి పథకం, ఆ పథకం, ఈ పథకం, గృహజ్యోతి పథకం అంటారు. అసలు గృహజ్యోతి పథకం ఏంది, దీని కథ ఏది, కార్ఖాన ఏందని కొంచెం వివరాలకు పోయినా. వివరాలకు పోతే ఏంటంటే 2 డిస్కామ్లు ఉంటాయండి, టీజీఎన్పీడీసీఎల్, టీజీఎస్పీడీసీఎల్. ఈ 2 డిస్కామ్లకు వాస్తవంగా ఫ్రీ పవర్ సంబంధించి 24,690 కోట్లు పేమెంట్ చేయాలండి. అది పరిస్థితి ఏంటంటే ఏదైతే వాస్తవంగా డిస్కామ్ల దగ్గర మీరు అవసరమైతే మీ ఛానల్ వాళ్ళు ఉంది, వాళ్ళ గోస అతి ఘోరంగా ఉన్నదండి. కనీసం ఆఫీసులో ఫర్నిచర్ కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. ఆఖరికి ఫ్యాన్ ఖరాబ్ అయితే ఫ్యాన్ చేసుకునే పరిస్థితి లేదు కరెంట్ ఆఫీస్ లో, అలాంటి పరిస్థితులు. ఇంకోటి ఏంటంటే ఇది ఈ 2,000 వేస్తలో ఆయన అంటే ఇంకోటి డిస్కౌంట్ తీసుకొచ్చింది రైతులకు. కానీ ఇప్పుడు ఈ 2 డిస్కౌంట్లు లాభాలు ఉంటే ఇంకో డిస్కౌంట్ పుట్టుకొస్తుంది. అది లాభంలో ఈ 2 లాభాలు నష్టాలు పోతున్నాయి. ఇన్ని ఫ్రీ కరెంట్ చేయబట్టి ఏదైనా కూడా ఏదైతే ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టినప్పుడు ఆర్థికంగా ఒక వ్యక్తి వాస్తవంగా కుటుంబం బలంగా అయ్యేటట్టు చూడాలి. అంతేగాని బిచ్చ పథకాలు చేయొద్దండి. ఒక పథకం ఇచ్చినప్పుడు ఇంకో సంవత్సరం నష్టాలు నెట్టదు. ఒకవేళ నష్టాలు నెట్టకుండా చేయాలంటే నువ్వు అవసరం ఆదాయం సమకూర్చుకోవాలి. ఆదాయం సమకూర్చి ఆటికి సంబంధించిన అయితే పార్సిల్ సంస్థను తీసుకుపోయి నువ్వు దాన్ని ప్రైవేటైజ్ చేసి నేను ఆర్టీసీ సంబంధించిన పార్సిల్ సంస్థను నేను అన్నదమ్ములకు ఇస్తేవి, ఆ ఎమ్మెల్యేలకు అదే విధంగా మంత్రులకు ఇస్తేవి. ఈ ఎక్కడదండి, పంచుకొని తింటున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. అదే విధంగా బడ్జెట్ లో ఏ విధంగా కేటాయింపులు చేసిండ్రు, ఏం చేస్తున్నారు. 500కు గ్యాస్ సంబంధించి సిలిండర్ అండి 723 కోట్లు మేము కేటాయింపులు చేసినామని ఈ విధంగా చెప్పిండండి. 723 కోట్లు 2024-25 బడ్జెట్ అండి. మళ్ళీ కూడా చెప్తున్నా 723 కోట్లు అని చెప్పిండు. కానీ వాస్తవంగా ఏంటండి, ఇచ్చింది ఎంత అండి? వాస్తవంగా చెప్పాలంటే గ్యాస్ కు సంబంధించి ఇప్పటి వరకు పేమెంట్ ఇచ్చింది ప్రతి నెలకు 180 కోట్లు పేమెంట్ చేయాలండి. 500 సంబంధించి ఎవరికి వస్తుందో తెలియదు. ఆ వినోద్ కుమార్ గారు ఉన్నారు, వాస్తవంగా ప్రొఫెసర్ గారు, నేనున్నా, అదే విధంగా కత్తి వెంకట స్వామి గారు, అందరం 1000 రూపాయలు కడుతున్నాం. ఎవరికి వస్తుందో ఎవరికి పోతుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం వీళ్ళు ఇస్తున్న లెక్కల ప్రకారం 180 కోట్లు ప్రతి నెలకు చెల్లించాలి. అది ఏంటంటే 24-25 నెలల నుంచి వెళ్ళి దాదాపు, ఎందుకంటే ఇది ఉత్తముచ్చట కూడా కాదు, 4,000 చిల్లర, ఎందుకంటే దాదాపు 5,000 చిల్లర కోట్ల దాకా పెండింగ్ ఉన్నారు. ఇందులో 227 కోట్లు మాత్రమే పేమెంట్ చేసిండు. ఇంకా దాదాపు 4,500 కోట్ల దాకా పెండింగ్ ఉన్నారు. అంటే నువ్వు ఏం సాధించినావు, ఏం చేసినావు వీటితోని ఈ విధంగా అబద్ధాలు ఆడుకుంటా నువ్వు పెట్టిన కేటాయింపులే గ్రౌండ్ లేవు. ఇక్కడ 700 కోట్లు అని చెప్పినావు, ఫస్ట్ బడ్జెట్ లో 723 కోట్లు అన్నావు. అసలు వాస్తవంగా చూస్తే 223 కోట్లే చెల్లించావు ఇప్పుడు 3 ఏళ్లలో. ఈ విధంగా బఫూన్లు చేసుకుంటా రాష్ట్ర ప్రజలను. అదే విధంగా ప్రతి నియోజకవర్గం 3,500 ఇండ్లు మొదటి బడ్జెట్ లో, రెండో బడ్జెట్ లో, మూడో బడ్జెట్ లో. మరి ఏడవైనాయి ఆ మొత్తం ఇప్పటికి నిర్మాణం రావాలి కదా, ఏముండదు. కేటాయింపులు, దాని తర్వాత చేరు దులుపుకోవడం. అదే విధంగా ఢిల్లీకి కోట్లు 1,000 కోట్లు పంపుతా అంటాడు, 2,000 కోట్లు పంపుతా అంటాడు. అదే విధంగా జనాలు మొత్తం హైదరాబాద్ అభివృద్ధికి ఏమో చేస్తా అని ఏదో 24,042 కోట్లతోని మెట్రో కంప్లీట్ చేస్తా అన్నాడు మొదటి బడ్జెట్ లో. ఇది కేటాయింపు. మరి ఎడమైందండి అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు డబ్బులు ఎడబోతున్నాయి, ఎడమాయమవుతున్నాయి. ఈ విధంగా ప్రజలను మోసం చేస్తే ఇంకేం రోజులండి. అదే విధంగా స్త్రీ సంక్షేమం అని, ఇంకో సంక్షేమం అని, ఇన్ని విధాలుగా పైసలు ఎక్కడికి పోతున్నాయి, ఏడికి పోతున్నాయి, ఎవరికి అసలు వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఇన్ని వేల కోట్లు అండి. ఒకటా రెండా అండి. మొదటి బడ్జెట్ 2024-25 2,91,159 కోట్లు. అదే విధంగా 2025-26 3,04,965 కోట్లు. అదే విధంగా మూడో బడ్జెట్ 3,24,134 కోట్లు. మరి ఇవన్నీ ఏడవేనే అండి.
ఎవరికి వచ్చినాయి? ఇప్పుడు ఎస్సీ సంక్షేమానికి 42,000 కోట్లని ఇవాళ బడ్జెట్ లో పెట్టిండు. అదే విధంగా ఎస్టీ సంక్షేమానికి 18,000 కోట్లు పెట్టిండు. అదే విధంగా బీసీ సంక్షేమానికి 12,000 కోట్లు పెట్టిండు. మరి ఇంత ముందు బడ్జెట్ లో పెట్టినప్పుడు వాటికే దిక్కు లేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పోయిన బడ్జెట్ లో 40,000 కోట్ల 40,232 కోట్లు ఎస్సీలకు అని పెట్టి మరి ఒకరికి దళిత బంధు ఇచ్చినవా, లేకపోతే ఏమైనా కొత్త వస్తువు కొనుక్కోనికి పైసలు ఇచ్చినవా, లేకపోతే ఏమైనా ఎస్సీలకు సంబంధించి ఆ కాలనీలు ఏమైనా అభివృద్ధి పనులు చేసినవా? ఏమీ లేదు. కేటాయింపులు తప్ప ఏం లేదు. అదే విధంగా ఎస్టీలకు పోయిన బడ్జెట్ లో 17,169 కోట్లు. అదే విధంగా బీసీలకు 11,405 కోట్లు. అదే విధంగా గత స్టార్టింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 బడ్జెట్ ఎస్సీలకు 33,124 కోట్లు. అదే విధంగా ఎస్సీలకు 17,056 కోట్లు. అదే విధంగా బీసీలకు 9,200 కోట్లు. అసలు ఏంటంటే బీసీలకు వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే ప్రతి బడ్జెట్ లో 20,000 కోట్లు పెడతా అన్నారు. మరి 20,000 కోట్లు పెట్టకుండా ఫస్ట్ బడ్జెట్ లో 9,200 కోట్లు, సెకండ్ బడ్జెట్ లో వచ్చి 11,000 కోట్లు, ఇప్పుడు ఈ బడ్జెట్ లో 12,000 కోట్లు. మరి ఇంకోటి ఏంటంటే ఈ పెట్టిన పైసలు వచ్చినాయంటే బీసీకి ఒక్క బీసీకి చూంచండి డబ్బులు వచ్చినాయి, ఒక్క ఎస్సీకి చూంచండి డబ్బులు వచ్చినాయి. అదే విధంగా ఓవర్సీస్ అంటున్నాడు. ఈ కొత్తగా తీసుకొచ్చిన నీ ఓవర్సీస్ సంబంధించి స్కాలర్షిప్ అంటే మీరు కాదు తీసుకొచ్చిన ఓవర్సీస్ స్కాలర్షిప్, మేము తీసుకొచ్చిన ఒక బీసీ బిడ్డ ఒక వాస్తవంగా ఓసీ కూడా ఆర్థికంగా లేని వాళ్ళని కూడా వాళ్ళను ఫారెన్ చదవడానికి పోతే 20 లక్షల రూపాయలు వాస్తవంగా వాళ్ళకి ఇచ్చినాం. అదే విధంగా వీసా ఖర్చులకు 50,000 పెట్టి, ఎందుకంటే ఓన్లీ కుల వృత్తులే కాదు వాళ్ళు ఖచ్చితంగా చదువుకుంటేనే పేదరికం నిర్మూలించబడతాని ఎస్సీ ఎస్టీ సంబంధించి బీసీలకు సంబంధించి ఒక మంచి పథకం తీసుకొచ్చి వాళ్ళను ఫారెన్ పంపినాం. వీళ్ళు వచ్చిన కంటే అది బంద్ చేసింది. ఇప్పుడైనా కొత్తగా తీసుకొస్తానంట మళ్ళీ 5 అంటాను, మళ్ళీ 5 గ్యారెంటీ 6 గ్యారెంటీలు పోయి 6 గ్యారెంటీలు మొత్తం అటకెక్కినాయి. ఇప్పుడు మళ్ళీ ఏదో 5 తీసుకొస్తారా, ఇదో అదో ఆస్తావు ఇదో ఆస్తావు అని ఈ హస్తాలు చేతిలో ఎవరి హస్తాన్ని వాళ్ళ నెత్తి మీద పెట్టే ప్రభుత్వం తప్ప ఏం లేదండి. రామూర్తి గారు మనతో పాటు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు గాలి వినోద్ గారు. వినోద్ గారు నమస్తే అండి.